హలో ఎవరివన్, ప్రస్తుతం ఇండియాలో ఇండిగో విమానాల రచ్చ నడుస్తుందనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ ఇష్యూ రామ్మోహన్ గారి మీద పడే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సో ఇదే అంశం మీద విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, నిజంగా ఏంటి అసలు ఈ ఇష్యూ అన్నట్లనే రామ్మోహన్ గారికి ఇది ఏమన్నా వెళ్తుందంటారా? డెఫినెట్గా ఎఫెక్ట్ పడుతుంది కదా. కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన రామ్మోహన్ గారు. యంగ్, డైనమిక్ అని చెప్పి అందరూ అంటూ ఉంటారు. కానీ ఈ ఇష్యూలో ఆయన మరి ఎందుకు ఇనిషియేటివ్గా తీసుకోలేకపోయారు అనేది ఇప్పుడు కేంద్రంలో చర్చ జరుగుతుంది. పైగా ఇండిగో అన్ని వందల విమానాలని రద్దు చేసింది. దాదాపు 900 విమానాలు రద్దు చేసింది. ఆ కారణంగా కొన్ని వేల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. వాళ్ళల్లో ఎమర్జెన్సీగా వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొన్ని బిజినెస్ డీల్స్ కోసం వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో అన్లిమిటెడ్ నష్టం అది. దాన్ని మనం అంచనా వేయలేం. మరి దీనికి ఎవరిని బాధ్యత చేయాలి? ఇది సీరియస్ ఇష్యూ. ఇదేమో చిన్న ఇష్యూ కాదు సార్. బట్ అంత సడన్ గా ఆపడానికి గల రీజన్స్ మనం మాట్లాడుకోవచ్చు అంటారు. ఎప్పుడో 1 year బ్యాక్ ఇప్పుడు కేంద్ర ఏవియేషన్ డిపార్ట్మెంటు కొన్ని రూల్స్ని ఫ్రేమ్ చేసింది. ఈ పైలట్ల విషయంలో వరుసగా 2 నైట్లు, తర్వాత 3వ నైట్ కూడా వర్క్ చేయడానికి లేదు, తర్వాత రెస్ట్ ఉండేటువంటి డేస్ని సెలవు కింద పరిగణించాలి. ఇలాంటి రూల్స్ కొన్ని ఫ్రేమ్ చేసింది ఏవియేషన్ డిపార్ట్మెంట్. ఈ రూల్స్కి అనుగుణంగా విమానాలు నడపాలి అని అంటే మాత్రం కొంత కష్టమైన పని అనేది ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి యాజమాన్యం భావించింది. ఇప్పుడు అన్ని ఎయిర్లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇండిగో ఒకటే కాదు కదా, స్పైస్ జెట్ ఉంది, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి ఎయిర్లైన్స్. ఈ ఎయిర్లైన్స్ ఏది కూడా దీని మీద పెద్ద సీరియస్గా ఆలోచించలేదు యాజమాన్యాలు. కానీ ఇండిగో యాజమాన్యం మాత్రం దీని పట్ల సీరియస్గా ఆలోచించి ఏవియేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది డిజైన్ చేసినటువంటి నామ్స్ని ఫుల్ఫిల్ చేయలేము, ఒకవేళ ఫుల్ఫిల్ చేయాలంటే నష్టపోతాము అనేటువంటి ఉద్దేశంతో కావాలని ఉద్దేశపూర్వకంగానే ఇలా చేసినట్టుగా కనిపిస్తుంది అనేది జనరల్గా ఢిల్లీలో వినిపిస్తుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇండిగో కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర విమానయాన శాఖని బ్లాక్మెయిల్ చేసిందని చెప్పి చెప్పవచ్చు. ఇదంతా కావాలని చేసిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసింది ఎప్పుడో, దాదాపు 5-6 నెలల క్రితం ఈ గైడ్లైన్స్ వచ్చాయి. ఈ గైడ్లైన్స్ వచ్చినప్పుడు చర్చించవచ్చు, గవర్నమెంట్తో చర్చించవచ్చు. ఒకవేళ ఈ గైడ్లైన్స్ నచ్చకపోతే మేము ఈ గైడ్లైన్స్ కారణంగా మేము ఇలా నష్టపోవాల్సి వస్తుంది, మేము ఇలా చేయలేము అని చెప్తే దాని నెగోషియేషన్స్ ఉంటాయి. కానీ ఏం చర్చించకుండా, ఏం లేకుండా ఈ పైలట్లకు సంబంధించినటువంటి ఈ నామ్స్ పెట్టడంతో నంబర్ ఆఫ్ పైలట్స్ అవసరం. పైగా ఇప్పుడు డొమెస్టిక్లో కానీ ఇంటర్నేషనల్లో కానీ ఇండియాలో ఉన్న పెద్ద ఎయిర్లైన్స్ ఏదన్నా ఉందంటే ఇండిగోనే. 900 ఫ్లైట్స్ ఇంటర్నేషనల్లీ కానీ నేషనల్లీ కానీ వాళ్ళు రద్దు చేశారని అంటే ఎంతమంది ఇబ్బంది పడి ఉంటారు, ఎన్ని లక్షల నష్టం జరిగి ఉంటుంది, ఎన్ని లక్షల కోట్ల నష్టం జరిగి ఉంటుంది అనేది అంచనా వేయచ్చు. సో వాళ్ళు ఆల్ ఆఫ్ సడన్గా ఒక రకంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేశారు. ఇప్పుడు ఇది అంతా ఫ్లైట్లు రద్దు చేయగానే ఇమీడియట్గా కేంద్ర విమానయాన శాఖ ఏం చేసింది, దాదాపుగా మళ్ళీ వచ్చే నెల అంటే మళ్ళీ ఫిబ్రవరి దాకానే ఇచ్చింది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి దాకానేమో వాళ్ళు ఫ్రేమ్ చేసినటువంటి గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ గైడ్లైన్స్ని రిలాక్సేషన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళకి ఏం కావాలో ఆ తరహా గైడ్లైన్స్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు జనరల్గా ఈ గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసినప్పుడు ఆ గైడ్లైన్స్ని అమలు చేయాలి. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఆ గైడ్లైన్స్ మేరకు విమానాలు నడపాలంటే పైలట్లు కావాలి. పైలట్లు కొరత ఉంది. ఇప్పుడు పైలట్లు దాదాపుగా 25,000 మంది 30,000 మంది కావాల్సి ఉంటే ఇప్పుడు ఉన్నది 16,000 17,000 ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళిపోయారు. ఇక్కడ ట్రైనింగ్ అయిన వాళ్ళు కూడా అక్కడ శాలరీస్ ఎక్కువ వస్తున్నాయి అని చెప్పేసి చెప్తుంది ఏవియేషన్ డిపార్ట్మెంట్. సో పైలట్లు కొరత ఉన్నటువంటి క్రమంలో మీరు డ్యూటీస్ ఇన్ని రోజులే ఉండాలి, ఇన్ని నైట్లే డ్యూటీస్ ఉండాలి, ఇలాంటి గైడ్లైన్స్ పెట్టినప్పుడు జనరల్గా అడ్జస్ట్ చేయలేరు. అందుకని చెప్పి వాళ్ళు నిరసన, ఒక రకంగా చెప్పాలంటే నిరసన వ్యక్తం చేస్తారు. దీని ఎఫెక్ట్ ఫ్రంట్ లైన్ డెస్క్లో ఉండేటువంటి వాళ్ళ మీద పడింది బాగా. ఇప్పుడు ప్రయాణికులు ఎవరన్నా వచ్చి ఎవరిని అడుగుతారు, అక్కడ ఉన్నటువంటి బోర్డింగ్ వాళ్ళని అడుగుతారు, అంతే కదా. బోర్డింగ్లో ఉంటారు కదా,
బోర్డింగ్లో ఉండేటువంటి వాళ్ళని అడుగుతారు, ఫ్రంట్ డెస్క్లో ఉండేటువంటి వాళ్ళని అడుగుతారు. వాళ్ళ మీద రివర్స్ అయ్యారు, చాలా మంది ప్రయాణికులు రివర్స్ అయ్యారు చాలా చోట్ల. వాళ్ళు సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు ఇండిగో ఎయిర్లైన్స్ యాజమాన్యం ఏముంటుంది, ఇప్పుడు ఇది క్షమాపణ చెప్తున్నాము, మేము చింతిస్తున్నాం అని చెప్తున్నారు. పెట్టేటువంటి ఇబ్బంది పెట్టేసి మేము చింతిస్తున్నాం అని చెప్తే ఎలాగో. పైగా ఈ ఏవియేషన్ ఇప్పుడు ఇండిగో ఎయిర్లైన్స్కి సంబంధించిన యాజమాన్యం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి అనుగుణంగా ఉంటుంది, అది అంటే బీజేపీ దానికి. మరి ఎందుకు అంటే రామ్మోహన్ని బద్నాం చేయాలనుకుంటుందా, రామ్మోహన్ మీద ఈ ఇండిగో సంస్థ కుట్రపడిందా, లేదంటే రామ్మోహన్ ఏవియేషన్ కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉండకూడదని చెప్పేసి ఇలా చేసిందా అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. లేదంటే గతంలో ఎప్పుడు ఇలా జరగల. ఒక ఇండియన్ బేస్డ్కి సంబంధించిన ఎయిర్లైన్స్ ఇండియన్ గవర్నమెంట్ మీదనే, కేంద్ర విమానయాన శాఖ మీదనే రివర్స్ అయింది ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఇప్పుడు ఉన్నటువంటి మినిస్టర్ ఆయనకి ఇష్టం లేదు. కార్పొరేట్ సంస్థలు అంతే, కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వాలు ఇష్టం లేకపోతే ప్రభుత్వాలను దించేస్తాయి, అధికారులు ఇష్టం లేకపోతే అధికారులను మార్చేస్తాయి, మినిస్టర్లు ఇష్టం లేకపోతే మినిస్టర్లు మార్చేస్తాయి. అంత పవర్ఫుల్ ఉంటాయి కార్పొరేట్. ఇష్టం లేకపోవడానికంటే ఎట్లా అనుకోవచ్చు, అంటే ఆయన వర్క్ లో అంటారా? నేను అనుకోవడం వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో వాటికి రామ్మోహన్ గారు వినకపోయి ఉండొచ్చు. వాళ్ళు ఏదో ఉంటాయి కొన్ని వాళ్ళు చెప్పినట్టు చేయాలంటారు. వాళ్ళు చెప్పినట్టు చేయడానికి రామ్మోహన్ గారు బహుశా ఓకే ఆయన ఉండడు, అందుకు ఆయన నడుచు. సరే, ఇదంతా ఒక అయితే దీంట్లో మళ్ళీ ఇంకొక వివాదం వచ్చింది ఢిల్లీ కేంద్రంగా చేసుకుని. ఏంటి అది అంటే, దీపక్ రెడ్డి అని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్సీ, ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఏదో ఉన్నారు ఆయన, రాయలసీమ ప్రాంతం. ఆయన ఎడ్యుకేటెడ్, బాగానే మంచి వాయిస్ వినిపిస్తాడు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి, స్పోక్స్ పర్సన్గా ఉన్నాడు. ఆయన ఒక నేషనల్ ఛానల్స్లో ఇదే ఇష్యూ మీద మాట్లాడుతూ ఈ విమానయాన శాఖకు సంబంధించినటువంటి ఈ ఇష్యూని త్వరలోనే లోకేష్ గారు సార్ట్అవుట్ చేస్తారు, లోకేష్ గారు వార్ రూమ్ నుంచి మొత్తం మానిటర్ చేస్తున్నారు, సో ఈ సమస్యని సార్ట్అవుట్ చేస్తారని చెప్పేసి ఆయన ఆ డిబేట్లో చెప్పారు. అసలు లోకేష్కి ఏం సంబంధం, లోకేష్ గారికి ఏం సంబంధం? కేంద్ర విమానయాన శాఖలో ఈ విమానాల రద్దుకి లోకేష్ గారికి ఏం సంబంధం? అక్కడ మినిస్టరు రామ్మోహన్ కదా అని చెప్పేసి అక్కడ మోడరేటరు క్వశ్చన్ చేశారు, లోకేష్కి ఏం సంబంధం అనేది. లోకేష్ తెలుగుదేశం పార్టీలో ఉండి ఇండియన్ విమానయాన శాఖ అనేది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాఖ కాదు కదా, లోకేష్కి ఏం సంబంధం అని చెప్పి హోస్ట్ అడిగాడు. దీంతో ఈ మొత్తం వివాదం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైపు మళ్ళింది. అసలు ఏవియేషన్ డిపార్ట్మెంట్ ఇప్పుడు అంటే రామ్మోహన్ ఓన్లీ ఆయన ఒక బొమ్మ, కీలు బొమ్మ, వెనకుండి మొత్తం నడుపుతుంది లోకేష్ గారు అనేటువంటి ప్రొజెక్షన్ తీసుకొచ్చేసారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కానీ ఢిల్లీలో కానీ ఇదే చర్చ జరుగుతుంది. అసలు జరిగింది ఏంది, ఎందుకు జరిగింది అనేది పక్కన పెట్టేసి ఇప్పుడు లోకేష్ గారి మీద, రామ్మోహన్ మీద వెళ్ళింది. రామ్మోహన్ అనే అతని కీలు బొమ్మ మొత్తం నడుపుతుంది ఏవియేషన్ డిపార్ట్మెంట్, మొత్తం కేంద్ర విమానయాన శాఖను నడుపుతుంది మొత్తం లోకేష్ అనేటువంటి యాంగిల్లో ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అన్ని శాఖలు లోకేష్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి అనేటువంటిది ఒకటి ప్రొజెక్షన్ తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ కేంద్ర విమానయాన శాఖను కూడా లోకేష్ గారే అని చెప్పి ప్రచారం మొదలుపెట్టారు. వాస్తవంగా లోకేష్ గారి గారు రామ్మోహన్ గారికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ప్లస్ రామ్మోహన్ వెల్ ఎడ్యుకేటెడ్, ప్లస్ ఆయన 3 సార్లు ఎంపీ అయ్యాడు, సీనియర్, రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చాడు, తెలుగుదేశం పార్టీ భావజాలం పుష్కలంగా ఉన్నటువంటి లీడరు. మరి అతనికి లోకేష్ గారు చెప్పాల్సిన అవసరం ఏముంది అసలు? ఇప్పుడు ఆయన డిపార్ట్మెంట్లో ఆయన విమానయాన శాఖ ఆయన ఆధ్వర్యంలో ఉంది కాబట్టి ఆయన సమస్యలను ఆయన పరిష్కరించుకోలేనంత అమాయకుడు కానీ అవగాహన లేనటువంటి లీడర్ కానీ కాదు రామ్మోహన్ గారు. లోకేష్ గారి సహాయం అవసరం లే, ఒకవేళ ఏదైనా ఉంటే మాట్లాడుకోవచ్చు అంతే తప్ప లోకేష్ గారు మానిటర్ చేస్తుంటే రామ్మోహన్ గారు చూస్తూ ఉంటారు అనేది అబద్ధం అది. సో ఇదంతా ఏంటంటే ఏదో సంథింగ్ హిడెన్ అజెండా తోటి రామ్మోహన్ని టార్గెట్ చేస్తూ ఢిల్లీ కేంద్రంగా జరిగినటువంటి ఒక ఎపిసోడ్ కింద దీన్ని తీసుకోవచ్చు. ఇండిగో రూపంలో ఇండిగో విమానాలు ఆయన రద్దు చేయడం, ఆయన బదనాం చేయడం, ఇవన్నీ చూస్తుంటే కనుక డెఫినెట్గా హిడెన్ అజెండా ఏదో ఉంది. రామ్మోహన్ ఆల్రెడీ అత్యవసర సమావేశం పెట్టారు, ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం పెట్టి ఈ సమస్యను వెంటనే పరిష్కరించేదానికి ఆయన సార్ట్అవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే దీన్నంతా రాజకీయంగా కన్వర్ట్ చేసేసి మళ్ళీ లోకేష్ గారిని దీనిలోకి తీసుకొచ్చి గందరగోళం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే రామ్మోహన్ మీద ఏదో
కేంద్రంలోనే కుట్ర జరుగుతుంది. ఢిల్లీ కేంద్రంగానే ఏదో కుట్ర జరుగుతుంది. అది కుట్రని ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది మాత్రం విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఎందుకనంటే రామ్మోహన్ గారు ఈ మధ్యకాలంలో మిథున్ రెడ్డి గారు మాట్లాడితే దానికి కౌంటర్ ఇచ్చారు, సీరియస్ కౌంటర్ ఇచ్చారు. ఇది అక్కడ మిథున్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతను మాట్లాడితే రామ్మోహన్ గారు పైగా ఆయన ఎదురు మాట్లాడుతుంటే నువ్వు కూర్చొని నేను సెంట్రల్ మినిస్టర్ని, నువ్వు కూర్చొని నేను చెప్పింది నేను అని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాత జరిగినటువంటి ఎపిసోడ్ ఇది. మరి దాని వెనక ఏముంది అనేది ఇంకా బయట రాలా, చూడాలి. హిడెన్ అజెండా అయితే ఉంది, డెఫినెట్గా హిడెన్ అజెండా. లేకపోతే గతంలో ఎప్పుడు ఏ ఎయిర్లైన్స్ ఎప్పుడు ఇలా చేయలేదు, ఇండిగో ఇలా చేసిందంటే దీనిలో హిడెన్ అజెండా అయితే ఖచ్చితంగా ఉండి ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.